పునీత హంగరిపురి స్టీఫెన్ గారిని ఈరోజు మనము స్మరిస్తూ ఉన్నాము. హంగరీ దేశానికి రాజు అయినటువంటి ఈయన పవిత్ర జీవితాన్ని జీవించి పునీతుడిగా మారుతూ ఉన్నారు. 11వ శతాబ్దానికి చెందినటువంటి ఈ పునీతుడు హంగరీ దేశంలో గేజా అనేటువంటి ఓ చిన్న రాజ్యానికి రాజు అయినటువంటి ఆ రాజకుమారుడు 985వ సంవత్సరంలో ఆయన తండ్రితో కలిసి పునీత అదాల్బెర్త్ బిషప్ గారి హస్తాల మీదుగా జ్ఞానస్నానాన్ని పొందుతూ ఉన్నారు. జ్ఞానస్నాన సమయంలోనే ఆయన తన పేరును స్టీఫెన్గా మార్చుకుంటూ ఉన్నారు. ఓ 20 ఏళ్ళు గడిచిన తర్వాత ఆయన 2వ హెన్రీ చక్రవర్తి సోదరి అయినటువంటి గిసెలాను వివాహం చేసుకుంటూ ఉన్నారు. తండ్రి మరణానంతరము ఆయన హంగరు దేశానికి రాజుగా అయిన తరువాత ఈ 2వ సిల్వెస్టర్ పాపు గారి చేత అపోస్తోలిక్ కింగ్ ఆఫ్ హంగరీ అనేటువంటి ఒక బిరుదును కూడా పొందుతూ ఉన్నారు. బిరుదు మాత్రమే కాదు, కానీ ఆయన గౌరవప్రద కిరీటాన్ని కూడా స్వీకరిస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే క్రైస్తవ విశ్వాసము పట్ల ఈ స్టీఫెన్ రాజు గారికి ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, ఆ వేద వ్యాపకం కోసము ఆయన చేసినటువంటి కృషి ఒక రాజుగా అనిర్వచనీయమైనటువంటిది. అందుకే పాపు గారు ఆయనను అంతగా గౌరవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తన రాజ్యంలో ఆయన మొట్టమొదటి క్రైస్తవ రాజు కాబట్టి 10 మేస్త్రాసనాలు విస్తరింప చేయడానికి పాపు గారి నుంచి అనుమతి కూడా పొందుతూ ఉన్నారు. ఈ 10 మేత్రాసనాలలో విదేశీ సన్యాస గురువుల్ని నియమించడానికి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి అనుమతిని తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ హంగరీ దేశంలో 10 మేత్రాసనాలు స్థాపించబడ్డాయో అటు ఫ్రాన్స్ నుంచి, ఇటలీ నుంచి, ప్రత్యేకముగా జర్మనీ దేశం నుంచి అనేక మంది గురువులు, మఠవాసులు కుప్పతెప్పలుగా హంగరీ దేశానికి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా జర్మనీ దేశం నుంచి వచ్చి ఈ హంగరీ దేశంలో సెటిల్ అయినటువంటి కొంతమంది సైనికాధికారులు కూడా ఈయన చేసినటువంటి ఈ మత వ్యాప్తిలో సహాయకారులుగా నిలిచారు. ఆయనకు వెన్నుదన్ను ఉండడము చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంది ఆ రోజుల్లో. ఈ నేపథ్యంలోనే ఆయన పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని హంగరీ దేశంలో పునఃప్రతిష్ఠించడం కోసమే 1000వ సంవత్సరంలో హంగరీ దేశాన్ని కన్య మరియమాతకు అంకితమిస్తూ ఉన్నారు. మరి క్రైస్తవ రాజు కాబట్టి ఆ క్రైస్తవ దేశంలో ఒక నిర్దిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన తయారు చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసము, అలాగే విశ్వాసపరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి ఆయన ఓ చక్కటి రాజ్యాంగాన్ని రూపొందిస్తూ ఉన్నారు. తిరుగుబాటు చేసినటువంటి క్రైస్తవేతరులు కొందరు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయన అణిచివేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే హంగరీ దేశం అంతటా కూడా ప్రతి 10 పట్టణాలకు ఒక దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించుకొని చట్టం చేస్తూ ఉన్నారు. మరి ఆ 10 పట్టణాలకు ఒక దేవాలయం నిర్మించడమే కాదు, కానీ ఆ దేవాలయానికి అక్కడ ఒక గురువు ఉండాలి. మరి ఆ గురువు పోషణ కోసము అక్కడ కొన్ని భూములు కొనిపెట్టాలి. ఆ భూముల్లో పని చేయడానికి పనివారు కూడా ఉండాలి అని చెప్పి ఆయన ఒక రాజాజ్ఞగా దానిని జారీ చేస్తూ ఉన్నారు. ఆ విధముగా అక్కడ క్రైస్తవత్వము స్థిరపడడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆయనే స్వయముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ దేవాలయాలు వీటి కోసం ఆ భూములు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా రాజే స్వయముగా దేవాలయ నిర్మాణానికి అవసరమైనటువంటి వస్తు సామాగ్రి, ఆ తర్వాత దేవాలయాలు గురువుకి అవసరమైనటువంటి ఫర్నిచర్ కూడా ఆయనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అప్పుడు
ఇటు రోము నగరంలోను, కాన్స్టాంటినోపుల్లోను, రావెన్నా అనేటువంటి నగరాల్లో కూడా ఈ యాత్రికుల సౌకర్యార్థము ఈయన ఇక్కడ హంగరీ దేశం నుండి యాత్రికుల వసతి గృహాలను నిర్మించడము, అలా వసతి గృహాలకు ఆద్యుడిగా ఆయన మిగిలిపోతూ ఉన్నారు. అలాగే యెరూషలేముకు వెళ్ళి అక్కడ కూడా ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అదే ఆ తరువాత ఆయన తన సమయము ఈ లోకములో ముగిసిపోయింది అనుకున్నప్పుడు 1038వ సంవత్సరములో మరణిస్తూ ఉన్నారు. 1083వ సంవత్సరంలో 7వ గ్రెగరీ పాపు గారు ఆయనకు పునీత పట్టం కడుతూ ఉన్నారు. సహజంగా మనము గురువుల్లో, మఠవాసుల్లో పునీతులను ఎక్కువ మందిని చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఒక రాజు, దేశానికి రాజు అయినటువంటి ఆయన పునీతుడిగా ప్రకటింపబడుతూ ఉన్నాడు. అంతేకాదు ఆయనే హంగరీ దేశానికి ఒక హీరోగా కొలవబడుతూ ఉన్నాడు. అందుకే పాపు గారు ఆయనను హంగరీ దేశానికి ఈ పాలక పునీతులుగా చేస్తూ ఉన్నారు. అత్యంత విశేషం ఏమిటి అంటే, ఇన్ని గొప్ప పనులు చేసినటువంటి ఆయన కుడి హస్తము ఈ రోజు వరకు కూడా శిథిలము కాకుండా భద్రంగా ఉంది. హంగరీ దేశస్థులందరూ కూడా ఇదిగో ఈ హస్తాన్ని, స్టీఫెన్ గారి హస్తాన్ని వాళ్లకు ఉన్నటువంటి విలువైన సంపదగా చాలా భద్రంగా కాపాడుతూ ఉంటారు ఈ రోజుకి కూడాను. మరి ఇలాంటి గొప్ప పునీతుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలానే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన విశ్వాసము క్రియల రూపంలో బయలుపడాలి. పునీత యాకోబు గారు వ్రాసినటువంటి లేఖలో స్పష్టంగా చెబుతూ ఉన్నారు, మీకు విశ్వాసము ఉన్నట్లయితే క్రియల్లో చూపించండి. క్రియలు లేనటువంటి విశ్వాసము అది మృత శరీరము లాంటిదే అని, జీవక్షవము లాంటిదే. నాకు విశ్వాసం ఉంది, నేను నా క్రియలలో చూపిస్తానని ఆయన ఘంటాపదంగా చెబుతూ ఉన్నారు. అలాగే ఈయన రాజు అయినప్పటికీ, ఒక దేశానికి రాజు అయినప్పటికీ కూడా తన విశ్వాసము, క్రీస్తును తాను నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి తన విశ్వాసాన్ని క్రియారూపములో ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ మేత్రాసనాల నిర్మాణమే కానీ, దేవాలయ నిర్మాణాలే కానీ, గురువులను ఆహ్వానించడమే కానీ, సరైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడంలో కానీ క్రైస్తవత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నారు. తాను నమ్మినటువంటి సత్యాన్ని క్రియారూపములో అక్కడ పెడుతూ ఉన్నారు. మరి మనము ఎంతవరకు మన విశ్వాసాన్ని క్రియారూపములో చూపిస్తున్నామో అనేది పరిశీలించుకోవాలి. మనం చేసేటువంటి పనుల్లో, చిన్న పనులే కానివ్వండి, పెద్ద పనులే కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, వీధిలో కానివ్వండి, ఎక్కడైనా సరే మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట నీలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని నిరూపించగలగాలి. ప్రతి మాట కూడా ఇదిగో ఈమె నిజమైనటువంటి క్రైస్తవుడు, క్రైస్తవురాలు అన్నటువంటి దాన్ని రూఢి చెయ్యాలి. అలా చేయలేకపోతే మనం క్రైస్తవులముగా కాదు కానీ సాతాను బిడ్డలముగా మనలను మనము నిరూపించుకున్నటువంటి వాళ్ళము అవుతూ ఉంటాము. అందుకే మనము మన క్రియల మీద, మన మాటల మీద, మన ఆలోచనల మీద ఓ కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. రెండవది అంకితాభావము. ఆయన రాజుగా ఒకవైపు రాజ్య పరిపాలన చేస్తూ ప్రజల యోగక్షేమాలను చూసుకుంటూ, రెండో వైపున తాను నమ్మినటువంటి దేవుణ్ణి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా అంతే. ఏ పని చేసినా అంకితాభావంతో చేయాలి. క్రైస్తవుడిగా అంకితాభావముతో జీవించారో మనం కూడా ఈ అంకితాభావాన్ని మనం చేసేటువంటి పనుల్లో కనపడాలి. అంటే ఆ పనులలో నీతి, నిజాయితీ, ధర్మము ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే నీవు అంకితాభావముతో ఒక క్రైస్తవుడిగా పనిచేసినట్లు అవుతూ ఉంటుంది. అంకితాభావం లేకపోయినట్లయితే ఈ క్రైస్తవ విలువలు నీ జీవితంలో కనిపించవు. ఒక క్రైస్తవుడిగా పనిచేసినట్లు ఉండదు. అక్కడ క్రైస్తవ ధర్మాన్ని ప్రకారము నీవు జీవించినట్లు అక్కడ కనిపించదు. కానీ ఎప్పుడైతే నీలో అంకితాభావము అనేటువంటిది ఉంటుందో నీలో నిజాయితీ బయటపడుతూ ఉంటుంది. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే ధర్మబద్ధంగా చేస్తావో, ఒక నిజాయితీపరుడిగా, నీతిమంతుడిగా 10 మందిలో గుర్తించబడేటువంటి అవకాశము లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ పునీతుడిని స్మరణ చేసుకుంటూ మనలో ఈ ముఖ్యమైనటువంటి సుగుణాలు
ఈ పునీతుని ద్వారా మనకు కూడా అబ్బాలి అని, ఆయన అడుగుజాడల్లో నడవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని పునీత హంగరపురి స్టీఫెన్ గారి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.